కర్నూలు జిల్లా బనగానపల్లెలో కోడిగుడ్లు మాయమయ్యాయి. కోడిగుడ్ల రేట్లు విపరీతంగా ఉన్నాయి కదా, రూ. 8, రూ. 10, రూ. 9 చొప్పున 25,000 కోడిగుడ్లు మాయమయ్యాయట. ఇది జరిగి దాదాపు ఒక 4 రోజులైంది. ఇప్పుడంటే సంక్రాంతి సెలవుల్లో ఉంటారు కాబట్టి వీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉండదు. అఫ్కోర్స్ కొన్ని హాస్టల్స్ కనుక మెయింటైన్ చేస్తే ఇంకా ఇవ్వాల్సి ఉంటుందేమో, నాకైతే తెలియదు. కానీ దీనికి సంబంధించి ఒక చిన్న పత్రికలో ఒక వార్త వచ్చింది. 25,000 కోడిగుడ్లు మాయమైతే తనిఖీలు చేసినటువంటి ఆ జిల్లా అధికారులు కానీ వాళ్ళు ఒక చిన్న సలహా ఇచ్చారంట. ఎందుకంటే అంతకుముందు హెడ్ మాస్టర్ గారు ఆధ్వర్యంలో ఈ సరఫరా జరిగింది, అంటే బయటకు తరలింపు కార్యక్రమం కూడా జరిగింది. 12,000 కోడిగుడ్లు కుళ్ళిపోయాయి అని ఒక రిపోర్ట్ ఇస్తే మిగిలిన 13,000 కోడిగుడ్లు రికవరీ చేయండి అని ఆదేశించారట, బయటికి రాకుండా విషయాన్ని. అంటే కోడిగుడ్లు మాయం ఎలా అయ్యాయి, ఎవరి ద్వారా అయ్యాయి? ఇది ఒక్క బనగానపల్లె మండలంలోనైనా ఇంకా మిగిలిన చోట కూడా ఉందా? ఒక్కొక్క గుడ్డు మీద ₹1 లాభం వేసుకున్న ఒక నెలకి ఎంత లేపేస్తున్నట్టు అంచనా వేసుకోవచ్చు. ఆయన ఎవరో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తుంటా కొన్ని వార్డెన్నే మండిపడిన ప్రతాప్ రెడ్డి సంథింగ్ ఏదో ఒక రెడ్డి, ఆయన స్టేట్ ఫుడ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏదో, మరి ఆయన హాస్టల్స్ స్కూల్ పిల్లల ఇవి తనిఖీ చేస్తూ ఉంటాడు. మరి ఆయన దృష్టికి ఇది వచ్చిందో లేదో తెలియదు. కానీ 25,000 గుడ్లలో 12,000 గుడ్లు కుళ్ళిపోయాయి, మురిగిపోయాయి అని చెప్పారట. అంటే అడిగినప్పుడు మరి మిగిలిన వాటి సంగతి ఏంటంటే రిపోర్ట్లో ఇలా 12,000 మురిగిపోయాయని రాసేసి మిగిలిన వాటిని రికవరీ చేయండి అన్నారట. నిజంగా కనుక అవి సరఫరా కనుక అయ్యి ఉంటాయి, విద్యార్థులకే రికవరీ చేయాల్సిన అవసరమే ఉండదు. అంటే 730 మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో వారానికి 5 రోజులు కోడిగుడ్లు పెడతారట. రోజుకి ఎంత చొప్పున అంటే స్టాక్ పెట్టుకోవాలి ముందే. మరీ మురిగిపోయేంత స్టాక్ అయితే పెట్టుకోరు. నెలకు సరిపడా ఒకసారి ఏమైనా కాంట్రాక్టర్ సరఫరా చేస్తాడేమో, నాకైతే తెలవదు. కానీ అంత అవసరం అయితే ఉండదు, ప్రతి వారానికి ఒకసారి ఇచ్చేళ్ళవచ్చు. అలాంటప్పుడు ఈ రేట్లు పెరిగిన దాన్ని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఏమైనా ప్రయత్నించారా ఎవరైనా? ఇక్కడ కోడి గుడ్లు ఇలా 25,000 ఒక్క పాఠశాలలో మాయమైతే ఇంకా మిగిలిన చోట్ల కనుక ఒకవేళ తనిఖీలు చేస్తే ఏమేమి బయటపడవచ్చు? సక్రమంగా జరుగుతుందా, లేదు గుడ్డు మాయం చేస్తున్నారా, పక్కదారి పట్టిస్తున్నారా, ఇవన్నీ బయటకు వస్తాయి. గుడ్డే కదా బాసు, నీ గుండులాగా ఉంది, దాని గురించి ఎందుకు అంటారా మొహన్ బాబులాగా? ఆ గుడ్డు, ఆ బన్ను, ఆ ఎగ్ పఫ్ఫుల మీదే కదా బాసు గతంలో ఎంత నాన్నయ్యాగి చేసాము మనము, అప్పుడు ఇది కూడా చెయ్యాలి కదా. మరి బనగానపల్లెలోనే ఉందా ఇది? అన్ని ఏరియాల్లో ఉందా? గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ నేషనల్ ఎగ్ కార్పొరేషన్ తరపున ఒక ప్రకటన చూస్తుంటాం కదా. మరి అలాంటి గుడ్డుని దూరం చేస్తే విద్యార్థులకి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది బాబు? సో దీని మీద ఎంక్వైరీ జరుగుతుందా లేదా అనేది తొందరలోనే ఒక గుడ్ న్యూస్ వింటామా అనేది చూద్దాం.